ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. నా కోసం చేస్తున్నారా ప్రార్థన? మీరు అందరూ కూడా మా కోసం ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేస్తే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తే మీకు టిఫిన్ పెడతాం కదా, ఇంకా భోజనం కూడా పెడతాం. దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన ఎవరు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. తండ్రి ఇదిగో ప్రభావ మరి కుమారుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని చిన్న మాట అనుకోండి మనసులో. ఓకేనమ్మా, చిన్న మాట చదువుకుందాం. బైబిల్లో యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచున వారైన మరుచుదురు గాని నేను నిన్ను మరువను. నిజంగానే మరి పుట్టిన బిడ్డని తల్లి మర్చిపోద్దా? మర్చిపోదు. ఒకవేళ ఏదైనా సందర్భంలో తల్లి మర్చిపోయినా దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని మర్చిపోడంట. మనల్ని ఎందుకు మర్చిపోడు? ఆయన అరచేతిలో మనం చెక్కుకున్నాడు. ఈ ప్రకృతిని అంతటిని కూడా ఆయన నోటితో కలుగు చేశాడు. ఆకాశం కలుగును గాక అనగానే ఆకాశం కలిగింది. భూమి కలుగును గాక భూమి కలిగింది. సూర్యుడు కలుగును గాక అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రం, పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆయన నోటితోనే కలుగు చేశాడు. కానీ ఈ భూమి మీద జీవిస్తున్న మనుషుల్ని, అంటే మిమ్మల్ని, నన్ను, నా భార్యని, నా కుటుంబాన్ని, ఇక్కడ ఉన్న పని చేస్తున్న మన శ్రవణస్తులు, అలాగే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఆయన ఎలా చేశాడంటే అరచేతులు చెక్కుకున్నాడంట. అరచేతులు చెక్కుకున్నాడు. అందుకే ఆయన మనల్ని ఏం చేయడు? మరవడు అన్నమాట. అంటే మనం అంటే ఆయనకి ఎంత ఇష్టమో, అరచేతులు చెక్కుకున్నాడంటే ఎంత ఇష్టము. ఇంకొకటి ఏంటంటే మనల్ని సగం కుక్కలాగా సగం మేకలాగా పుట్టించాడా? సగం ఆవులాగా సగం ఏదో నక్కలాగా పుట్టించాడా? ఎలా పుట్టించాడు? మనిషిలాగా. అంటే ఈ రూపం దేవుడిది అనమాట. అంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనల్ని పుట్టించాడు. మనల్ని కుక్కలాగో మేకల్లాగో నక్కల్లాగో ఇంకా రకరకాల పందిలాగా పుట్టించలేదు. ఆయన పోలికలో సృష్టించాడు. అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా. మనం ప్రేమించు కాబట్టే మనం ఆయన సృష్టిలో, ఆయన పోలికలో మనం ఉన్నాం. దేవుడు మన అందరినీ ప్రేమిస్తున్నాడు. మన ప్రాంతాన్ని, మన కాకినాడ ప్రాంతాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని, మన దేశాన్ని, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయనకి పక్షపాతం లేదు. నేను వీళ్ళని ప్రేమిస్తాను, వీళ్ళని ప్రేమించను, నేను వీళ్ళతోనే ఉంటాను, వాళ్ళతో దగ్గర నేను వీళ్ళనే ప్రేమిస్తాను, వీళ్ళని ప్రేమించను, వీళ్ళు నన్ను ఆరాధించట్లేదు అని ఆయనకు ఉండదు మాట. ఆయనకి ఎవ్వరి మీద పక్షపాతం ఉండదు. అందరినీ ప్రేమిస్తాడన్నమాట ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. ఎవరు మన దేవుడు? చెప్పండి ఒకసారి. మన దేవుడు ప్రేమామయుడు. చెప్పండి అమ్మా, మన దేవుడు ఎలాంటి వాడు? ప్రేమామయుడు. అమ్మా చెప్పు ఒకసారి. ఆవిడ పేరేం పేరు? ఉమ్ముడి అమ్మా. ఇలాగా మన దేవుడు ఎవరు? మన దేవుడు ఇలాగా నా వైపు చూడు. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఆవిడ అడిగా చెప్తున్నాడు. అడిగా మన దేవుడు ప్రేమామయుడు. నేను చెప్పండి. మన దేవుడు ప్రేమామయుడు అనండి ఒకసారి. నేను అని నోటుతో అన్నాడు. ప్రేమామయుడు అనండి. ప్రేమామయుడు మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మన పుట్టిన పిల్లలు మన అమ్మ అనకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది. నాన్న అనకపోతే నాన్న అంటారు కదా. మనం కూడా దేవుణ్ణి, ప్రభా నువ్వు ప్రేమామయుడు, అందుకే నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పాలి. అప్పుడు ఆయన ఇంకా సంతోషిస్తాడట. మనకున్న అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. మనకి ఏది అవసరం అన్నీ ఆయన తెలుసు. మన అవసరం మనుషులకి ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి ఆయన మనం ప్రేమిస్తున్నాడు, మనకున్న అవసరాలన్నీ తీరుస్తాడు. మన నోటితో ఒక్క మాట మనం చెప్తాం, మన దేవుడు. చెప్పండి, మన దేవుడు ప్రేమామయుడు. మన దేవుడు ప్రేమామయుడు. నాతో పాటు నేను చెప్పినప్పుడు చెప్పండి, మన దేవుడు ప్రేమామయుడు. చెప్పండి చెప్పండి. మన దేవుడు చెప్పండి. మన దేవుడు ప్రేమామయుడు. ఆయన ప్రేమిస్తాడండి మన అందరినీ. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం మనం.